హాయ్ అండి. ఇదొచ్చేసి మండే రోజు లాగండి. మండే రోజైతే మేము అక్కడ నుంచి సామానన్నీ గూడా సండే రోజు షిఫ్ట్ చేసుకున్నామని చెప్పాను కదండీ! వేరే రూమ్‌కి. సో, ఇక్కడ చూసారు కదా! సామాను ఎక్కడివక్కడే ఉన్నాయన్నమాట. ఇంకా సదరలేదు. సో, మండే రోజు మార్నింగ్ అయితే మేమొచ్చాము. వచ్చి ఇంక ముందైతే అన్నీ గూడా ఒక సైడ్‌కి పెట్టేసి, చెత్తంతా ఊడ్చేసి, పెట్టేసి, పాలు పొంగిచ్చి, దీపం పెట్టిన తర్వాత సదురుకుందామని చెప్పేసి అనుకున్నాననమాట. సో, ఒకవైపు నుంచి చెత్తంతా ఊడ్చేసుకుంటున్నాను. చాలా చాలా క్లీన్ చేసేది చాలా ఉందనమాట. చూస్తున్నారు కదా! కింద టైల్స్ చాలా ఘోరంగున్నాయి. సో, అవన్నీ కూడా యాసిడేసి రఫ్ చేస్తే గానీ పోయేటట్టు లేవు. చూడాలి మెల్లి మెల్లిగా అయితే క్లీన్ చేసుకుంటాను. సో, ఇప్పుడైతే ఇంకా పాలు పొంగిచ్చాను కాబట్టి ఇంక ముందైతే స్నానం అయితే చేసేసిన తర్వాత పూజ గదైతే ఇంకా సెట్ చేయలేదు. సో, ప్రస్తుతానికైతే ఒక టేబులేసి దాని పైనైతే నేను అరేంజ్ చేశాననమాట దేవుని ఫోటోస్ అన్నీ కూడా. తర్వాత కొత్త గిన్నె తీసుకొని పసుపు బొట్టు పెట్టేసి ఇంకా పాలైతే పోసేసి పొంగబెడుతున్నాను. ఈ గిన్నె ఇంతకుముందు నేను షాపింగ్‌లో మాకు గిఫ్ట్ అయితే వచ్చిందని చెప్పాను కదండీ! అదే అన్నమాట. వాడకుండా అలాగే ఎత్తిపెట్టాను. సో, ఇప్పుడు యూజ్ అయిందనమాట. సో, ఇంకా ఆ పాలన్నీ పొంగపెట్టేసిన తర్వాత కొన్ని పాలైతే గ్లాస్‌లో పెట్టేసింది. ఇంకా దేవుని దగ్గరైతే పెట్టేసి ఇంక దీపం అయితే వెలిగించాను. సో, నేనైతే పోలిపాడ్యమి రోజొచ్చి పాలు పొంగపెట్టుకొని సండే రోజొచ్చి జాయిన్ అవుదామని అనుకున్నాము. కానీ అలా కుదరలేదనమాట. మాకు వీలవ్వలేదు. అందుకోసమనే ముందు సామానే తేవాల్సొచ్చింది. తర్వాతొచ్చి పాలు పొంగబెట్టుకున్నామనమాట. మనం అనుకున్నది జరగకపోతే ఇంకా వదిలేము కదండీ! మనకున్న దాంతోనే మనకు అనుకూలంగా మార్చుకోవాలి. సో, అందుకోసమని ఈ విధంగా అయితే మండే రోజు పాలు పొంగబెట్టుకొని, దీపం పెట్టేసి ఇంకా జాయిన్ అయిపోయాము. సో, రెంట్ హౌస్ కదా! పాలు పొంగబెట్టాల్సిన అవసరం లేదని చాలా విన్నాననమాట. సో, అలాగని పొంగపెట్టొద్దు అనుకున్నాను. కానీ మళ్ళీ నేను మా పూజారిని అడిగితే ఏ వీళ్ళైనా కూడా పొంగపెడితే మంచిది కదండీ మనకే అని చెప్పారనమాట. అందుకని మళ్ళీ పాలు పొంగిచ్చాననమాట. పాలు పొంగిచ్చి దీపం పెట్టేసి కొబ్బరికాయ కూడా కొట్టేశాను. సో, ఈ విధంగా మేము కొత్త రూమ్‌కైతే జాయిన్ అయిపోయామండి. ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ కూడా ఇంట్లో నుంచి కంటిన్యూ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.